ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తాజాగా కేసీఆర్ గారు పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్ అలలో పడొద్దు అని అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకమరావు గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మనం చూసినట్టయితే కేసీఆర్ గారు వ్యాఖ్య చేశారు ఏంటంటే, పార్టీ నాయకులందరూ అయితే మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారిని ఒకరు వెంట ఒకరు ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. ఇంతకుముందు 5 ఎమ్మెల్యేలు, సుంతా లక్ష్మారెడ్డి గారు అయితే ఏంటి, ప్రకాష్ గౌడ్ గారు, ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఇలా 5 ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. మనకి వినిపిస్తున్న మాట అంటే వీళ్ళందరూ ఆ పార్టీకి షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టే కలుస్తున్నారు అని. సో ఇలా ఒకరు వెంట ఒకరు వెళ్తుంటే కేసీఆర్ గారు పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, సో పార్టీ బలహీనపడే అవకాశం ఉంది అని ఆయన వాళ్ళకి ఒక వ్యాఖ్య చేశారు. ఏంటి, కలవకూడదు అని ఇండైరెక్ట్గా. సో దీని వెనుక కారణాలు ఏంటి సార్? అంటే ఒక పార్టీ బలహీన పడుతుందంటారా? అంటే ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 2 పర్యాయాలు కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులని కావచ్చు, వారు ఎలా తీసుకున్నారో ఆయనకి అనుభవమే కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చేయటంలో కాంగ్రెస్ పార్టీ చాలా దిట్ట. వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు వదిలిపెట్టిన తర్వాత తట్టుకోవడం ఎవరి తరం కూడా కాదు. మరి అలాంటి అవకాశం ఈరోజు అందులో రేవంత్ రెడ్డి గారి యొక్క శక్తి సామర్థ్యాలు కేసీఆర్ గారికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి తను అట్టు పెడితే వాళ్ళు అట్టున్నర పెడతారని ఆయన నమ్మకం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షం సహజంగానే ఏ శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళని కలిశారు అంటే ముందుగా చెప్పే మాట ఏంటంటే మర్యాదపూర్వకంగా కలిసే ఉంటారు. తర్వాత రెండోసారి ఎందుకు కలిశారు అంటే నియోజకవర్గ అభివృద్ధుల గురించి అంటారు, నిధుల గురించి అంటారు. మూడోసారి కలిసినప్పుడు ఏంటంటే మా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళే ఉంటారు. నాలుగోసారి వెళ్ళినప్పుడు ఏం చెబుతారంటే ఇంకా ఈ పార్టీలో ఉంటే మాకు అభివృద్ధి ఏం జరగట్లేదు, నియోజకవర్గం అన్నీ కుట్టుబడిపోతూ ఉండే అభివృద్ధి, కాబట్టి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు నిధులు తీసుకురావడం కోసం, అభివృద్ధి చేయడం కోసం మేము ఆ పార్టీలోకి వెళ్తున్నామని చెప్పి చెబుతారు. ఇది అందరూ చెప్పే మాటే, ప్రజా సంక్షేమం కోసం, అందరూ చెప్పే మాటే. అదే క్రమంలో గతంలో కూడా అట్లానే తీసుకున్నారు కాబట్టి, అలాంటి విద్యలన్నీ ఆయన ప్రయోగించాడు కాబట్టి, ఆ విద్యలన్నీ తెలిసిన వ్యక్తులు యువతలు కూడా ఉన్నారు కాబట్టి భయపడుతున్నాడు అన్నమాట మాత్రం వాస్తవం. చేజారిపోకుండా చూసుకోవాలని శాసనసభ్యుల్ని ఈ లోక్సభ ఎన్నికలు రాబోయే అంటే రేపు ఏప్రిల్లో జరుగుతున్నాయని అనుకుంటారు. ఈ 2 నెలలు కాపాడుకోగలిగితే, గౌరవప్రదమైన స్థానాలు కనుక మళ్ళీ సంపాదించుకోగలిగితే లోక్సభలో, ఒకవేళ వీళ్ళ అవసరంతో కనుక కేంద్రంలో ఏదైనా పార్టీ అధికారంలో వీళ్ళ అవసరం కనుక ఉంటే అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు చక్రం తిప్పొచ్చు, కొంచెం బలం వస్తుంది. కాబట్టి ఆ బలాన్ని సమకూర్చుకోవడం కోసం వీళ్ళందరినీ ఏకతాటిపై తీసుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా కొంతమంది కొన్ని సందర్భాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది మనుగడ సాగించదు, మరి తిరిగి కేసీఆర్ గారి అధికారంలో రాబోతున్నారని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి చేశారు. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా రేపు పొద్దున మళ్ళీ తిరిగి కోలుకోలేని విధంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ పక్కనే భారతీయ జనతా పార్టీ కూడా రెడీగానే ఉంది. ఈ ఇందులో వచ్చిన శాసనసభ్యులు వాళ్ళని తీసుకుని వాళ్ళ బలం పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి 39 మంది, వాళ్ళు 47 మంది కనుక వాళ్ళు తోడైతే మళ్ళీ ఏకనాథ్ షిండేని కాంగ్రెస్ పార్టీలో తయారు చేసి తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ ఎన్నో రోజులు ఈ ప్రభుత్వాన్ని ఉంచదనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏం చేసుకుంటారంటే వాళ్ళ బలం పెంచుకోవడం కోసం ఇందులోంచి కొంతమందిని తీసుకొని కొంచెం బలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎంత బలంగా ఉన్నా కూడా కేంద్రం కనుక తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో రోజులు ఈ ప్రభుత్వాన్ని కొనసాగించకుండానే చూస్తారు వాళ్ళు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అందుకే జనరల్ గా మీరు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుంది అంటున్నారు. అయితే ఇంతకుముందు 5 కలిసారు, మనం చెప్పుకున్నాం. ఎంతమంది ఒకవేళ కలిస్తే కాంగ్రెస్ లో ఎంతమంది కలిసే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఒక 16 మంది దాకా కాంగ్రెస్ కలిసి చూస్తున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 11 మంది భారతీయ జనతా పార్టీ కలిసి చూస్తున్నారని చెప్పని సమాచారం అంతా ఉంది. అలా అయితే చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 80% వెళ్ళిపోతారు కదా. కాబట్టి అదే ఇప్పుడు ఆయన లోక్సభ ఎన్నికల దాకా కనుక వీళ్ళని కాపాడుకోగలిగితే ఆ మనోధైర్యం నింపడం కోసమే నిన్నదాకా ఏంటంటే మళ్ళీ నా లోక్సభకు పోటీ చేస్తాడేమో అని చెప్పిన ఒక పుకార్లు కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏళ్ళ నమ్మకం అలా చేయడం కోసం మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని కాబోతున్నానని చెప్పని
అందరినీ నమ్మించడం కోసం సో కేసీఆర్ గారు తన ప్రయత్నం తను చేస్తున్నారు. సో ఈ కేటీఆర్ గారు మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారనే వ్యాఖ్యలు చేయడం వెనక ఎక్కడ పార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీ వైపు చూస్తారనే రీజన్ అంటారా? రెండోది, రేపు రాజ్యసభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఒక స్థానం ఎటు వాళ్ళకి వస్తుంది. ఓకే, అవును. మళ్ళీ దాన్ని కూడా ఏదన్నా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడతారేమో అన్న ఉద్దేశంతో దాన్ని కాపాడుకుంటే బలంగానే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళని చెప్పి ప్రజలు కూడా భావిస్తారనే దాని గురించి ముందుగా దానికోసమనే ఇప్పుడు ఆయన వచ్చేసి హడావుడిగా శాసనసభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగిందనేది వాస్తవం. రాజకీయంగా ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకోవాలన్నా, ఎవరు అధికారంలో అంతిమంగా అధికారం అనేది ఎవరికైనా సరే రాజకీయ పార్టీలు వాళ్ళు కోరుకునేది. వాళ్ళకి అధికారం రావాలని కోరుకుంటారు తప్ప వేరే వాళ్ళ అధికారం రావాలని కోరుకోరు కదా. మరి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు 3వ పర్యాయం చేజారిపోయింది. మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే లోక్సభ తర్వాత ఆయన గతంలో చేసిన పరిణామాలు వీళ్ళు 39 మంది ఆయన ఎమ్మటి ఉంటే రేపు పొద్దున కనుక మళ్ళీ ఏదైనా 8-9 స్థానాలు కనుక లోక్సభ సభ్యులు కనుక వస్తే మళ్ళీ ఆయన కొంచెం బలంగా ఉంటాడు. అప్పుడు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. రానప్పుడు మాత్రం నిస్సందేహంగా అటు భారతీయ జనతా పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఈ సభ్యులు జారిపోతూ ఉంటారు. ఈ లోపే జారకుండా చూడటం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడని చెప్పి మనం భావించాం. మెయిన్ అయితే రాజ్యసభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వలసలు అయితే ఏంటి, చేరికలు ఆపుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు. అయితే మనకి చూసుకున్నట్లయితే మీరన్న లెక్కల ప్రకారం అందరూ కాంగ్రెస్ బీజేపీ వెళ్తే వీళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదాని కోల్పోతారు. అసలు పార్టీయే కొంచెం కనుమరుగయ్యే అవకాశం ఉంది. సో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అయ్యే ఛాన్స్ ఉందంట. అవును, ఇటుగా నేను అన్నట్టుగా 11 మంది కనుక వెళ్తే వాళ్ళు 19 మంది అవుతారు. అవును, వీళ్ళు 16 మంది ఇటు వెళ్ళిపోతే వీళ్ళకుండేది ఇంకా 12 మందే కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ అవుతారు. సో అంటే బీఆర్ఎస్ మెల్లమెల్లగా తెలంగాణలో తమ ఆధిపత్యాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాగో ట్రై చేస్తుందని మీరు అంటున్నారు. సో అయితే సార్ ఇప్పుడు వెళ్తారు కదా వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇక్కడ నుంచి ఈ పార్టీ నుంచి వలసలుగా వెళ్ళి అక్కడికి జాయిన్ అవుతారో వాళ్ళకి ఏమైనా పదవి ఆశ ఉందా? అంటే దానికోసమే వెళ్తున్నారా? పదవులు ఇస్తారు అని తెలుగుదేశం పార్టీ వచ్చిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రులను చేశారు కదా, వీళ్ళు కూడా చేస్తారు వచ్చిన వాళ్ళు. కానీ ఇంతమంది వెళితే ఇవ్వడం కష్టం. అందులో ఆల్రెడీ అందరికీ కాదుగా అందరూ కొంతమందికి. ఆయన కొంతమందికి కదా ఇచ్చింది. వీళ్ళు కూడా అట్లానే కొంతమందికి ఇస్తారు. కార్పొరేషన్ పదవిలో ఏ ఒకటి కట్టబెడతారు, వాళ్ళకి ఏదో లబ్ధి చేకూరుతారు. ఊరకైతే రారు కదా. అది అధికార పక్షంలో ఉన్నామని ఒక పేరు ఉంటుంది. కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఆల్రెడీ అసంతృప్తిగా ఫీల్ అవుతారు కదా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు. ఇవన్నీ సహజమే. అదే నేను చెప్పేది. రేపు పొద్దున కనుక అక్కడ కేంద్రంలో కనుక 300 పై స్థానాలు సంపాదించి తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన మాటే వాళ్ళు చెబుతారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకళ్ళే ఉంటే రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో వెళ్ళామంటారు ఆ రోజు. ఓకే, ఏదో మొత్తానికి అయితే సర్ది చెప్పుకోగలుగుతారంటారు. మరి కేసీఆర్ గారు వీళ్ళని ఆపడానికి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తీసుకోవడానికి ఏముండవు చర్యలు తీసుకోవడానికి ఏముండవు. ఇంతకు ముందులాగా బెత్తం పట్టుకోవడానికి అవకాశం లేదు కదా. ఓకే, కాకపోతే ఏంటంటే ఆ రోజు వాళ్ళని కలవడానికి కూడా ఆయనకి తీరిక దొరికేది కాదు అప్పట్లో. మరి ఆయన దానివల్లే ఒక రకంగా వీళ్ళు కొంత ప్రజల్లో కూడా అసంతృప్తి, నాయకులు కూడా అసంతృప్తి అనేది